ఇన్ని వేధింపుల తర్వాత కేసు కూడా అయింది కదా, కేటీఆర్ బొమ్మ పెట్టుకుంటే కేసు అయిందన్న, మస్తు ఏడిచినాను. దాదాపు మేము చనిపోతానే ఫిక్స్ అయినాం. మేము 5 చచ్చిపోతాం అనుకున్నాం. చనిపోతే సమస్యలు పరిష్కారం అయితే మనకు ధైర్యం ఎక్కడ, ధైర్యమే లేదే. అప్పుడు కేటీఆర్ సార్ ఫోన్ చేస్తేనే మనకు ధైర్యం వచ్చేది. 100% నేను చనిపోతా అనుకున్నాను. మిత్రులారా, శ్రీనివాస్, భక్తుల శ్రీనివాస్ అని కరెక్ట్ సంవత్సరం కింద ఈ హోటల్స్ ఇక్కడ ప్రారంభించారు. ఒక దుర్మార్గుడు అప్పుడు జిల్లా కలెక్టర్ ఉండే, ఆయన ఏం చదివిండో, ఐఏఎస్ చదివిండో, వాడు ఏం చదివిండో కానీ ఒక కేటీఆర్ గారి బొమ్మ ప్రేమతో పెట్టుకుంటే ఈయన టీ కొట్టును ఫుట్పాత్ మీద బతికే ఒక జీవితం, చిన్న జీవితంని దెబ్బగొట్టి ఆ డబ్బాని తీసుకుపోయి క్రేన్తో ఊరవతల వారేసి వచ్చిండు. అప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే గారు రెస్పాండ్ అయ్యి ఇప్పుడు ఈ హోటల్ పెట్టి ఈరోజు కరెక్ట్గా సరిగ్గా సంవత్సరం కదమ్మా. ఎట్లా ఉంది ఇప్పుడు, ఎట్లా ఉంది అప్పటికి ఇప్పటికి లైఫ్ స్టైల్ ఎట్లుందమ్మా? మస్తు చాలా సంతోషం ఉంది సార్. మాకు సారు అండగా ఉన్నాడు. మాకు ఎప్పటికి ఇట్లనే మా సార్ అండ ఉండాలి. మేము ఇంకా ముందుకు పోవాలి, పైకి రావాలి, ఎదగాలి. గిరాకీ ఎట్లుంది? అక్కడ బాగుందా, ఇక్కడ బాగుందా? ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగుందా? చాలా బాగుంది.